హే హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ అండ్ ఫిల్టర్ కాఫీ. నిన్న చిల్డ్రన్స్ డే కదా, సో సాహత్కి అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కాస్ట్యూమ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. మొన్న ట్రయల్స్కి వెళ్ళామన్నమాట. ఇది రెంట్కి తీసుకొచ్చిన కాస్ట్యూమ్ అండి. సో వాళ్ళ స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయి, సో అందుకని అండ్ మ్యాజిక్ షో కూడా ఉండింది. సో అందుకని ఫ్రీడమ్ ఫైటర్స్ది ఎవరైనా వేసుకురండి కాస్ట్యూమ్స్ అని చెప్తేను మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. బట్ సాహత్ అయితే అస్సలు అంటే అస్సలు కోఆపరేట్ చేయడు. ఏ కాస్ట్యూమ్ అయినా కూడా అస్సలు కోఆపరేట్ చేయడు. సో దాన్ని ఏం చేస్తాడో కాస్ట్యూమ్ అసలుదే రెంట్కి అని టెన్షన్ పడుతూ అయితే ఉన్నాము. సో సరే కొన్ని థింగ్స్ అయితే బ్యాగ్లో పెట్టి పంపించిద్దాము, ఎలాగో ఉంచుకోడు అని చెప్పేసి, లైక్ క్యాప్ అండ్ స్పెక్స్ కూడా. సో అసలు తనవి ఇప్పటిదాకా కూడా క్యాప్స్తో ఫొటోస్ చాలా చాలా తక్కువ, ఎందుకంటే అస్సలు ఉంచుకోడు క్యాప్. ఇక్కడ స్పెక్స్ పెడుతున్నా కూడా వద్దంటే వద్దంటున్నాడు స్పెక్స్ కూడా. బట్ ఆ లుక్కి స్పెక్సే చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన స్పెక్స్ చాలా ఐకానిక్గా ఉంటాయి, ఆ రౌండ్ ఫ్రేమ్స్ నాకు చాలా చాలా ఇష్టము. సో నేనైతే తన్ని వీడియోస్ షార్ట్స్ తీసుకుందాము, కొన్ని పిక్చర్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అట్లాగైతే ఉంచాము. సరే స్పెక్స్ వద్దంటున్నాడు కదా, సరే తర్వాత అయితే పెట్టి తీద్దామని చెప్పేసి ఇప్పుడైతే క్యాప్ కూడా తీసేశాడు. ఇంక దాంతో ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే లాన్లోకి తీసుకొచ్చాము, కొంచెం సేపు కాస్ట్యూమ్కి అది హ్యాబిట్యుయేట్ అవుతాడు అని చెప్పేసి, అండ్ ఇంకా కొన్ని షార్ట్స్ తీసుకుందామని కూడా. ఇంకా ఫైనలీ అయితే స్పెక్స్ అయితే పెట్టాము. సో గ్లాసెస్ పెట్టుకుంటే అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. సో దానికి ఇష్టం లేదు గ్లాసెస్ అసలు పెట్టుకోవడం, బట్ ఎలాగోలా మేనేజ్ చేసి డైవర్ట్ చేస్తూ కొంచెం షార్ట్ అయితే తీశాను. ఇవాళ అయితే వాళ్ళ డాడానే డ్రాప్ చేస్తానన్నారు స్కూల్ దగ్గర, బికాజ్ వ్యాన్లో అయితే ఒక్కడే కూర్చుంటాడు, మళ్ళీ డ్రెస్ ఉంచుకుంటాడో లేదో అని చెప్పేసి అని వాళ్ళ డాడా అయితే డ్రాప్ చేస్తున్నారు. సో నాకు బాయ్ చెప్పేసి వెళ్తున్నాడు. డైలీ అయితే ఫస్ట్ పికప్ తనదే అవుతుంది, ఎవరు ఉండరు వ్యాన్లో, సో తనే ఫస్ట్ పికప్ అవుతాడు. ఇవాళ ఇంకా వాళ్ళ డాడా అయితే డ్రాప్ చేసేసారనమాట. సాహత్ స్కూల్ నుండి రిటర్న్ కూడా అయిపోయాడు. సో తను వచ్చేసరికి లేట్ అయింది, 1:40 అట్లాగా అయిందనమాట మ్యాజిక్ షో అదంతా అయ్యేసరికి. సో వాళ్ళ వ్యాన్ అంకుల్ అండ్ ఆంటీ అయితే డ్రాప్ చేసి వెళ్ళారు. సో తనది లాస్ట్ అనమాట ఇవాళ. డైలీ అయితే ఫస్ట్ దిగిపోతాడు, ఇవాళ అయితే లాస్ట్ వచ్చాడు. అండ్ వాళ్ళు వ్యాన్ అంకుల్ వాళ్ళు వెళ్ళేదాకా కూడా సందు చివరి వరకు నుంచొని బాయ్ చెప్తూ ఉన్నాడు. ఈవినింగ్ ఏమో కమ్యూనిటీలో పిల్లల కోసమని చిన్న కేక్ సెరమనీ అది అరేంజ్ చేశారనమాట. సో దానికైతే సాహత్ నేను బయలుదేరాము. సో పార్టీ లాన్లో జరుగుతుంది ఆ కేక్ సెరమనీ. సో పిల్లల పార్టీ కదా అని చెప్పేసి నేనైతే ఈవినింగ్ నైట్ గౌన్ లాంటిది వేసుకున్నాను. సో చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఉంటుంది దాని మీద, అండ్ కింద నుంచి అయితే లైట్ కలర్ వస్తుంది. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేసుకున్నాను ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ద డేట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడైతే మేము పార్టీ లాన్కి అయితే వచ్చేసాము. సో డెకరేట్ అది చేసున్నారు, కొంచెం లైటింగ్ అది పెట్టి, అండ్ కేక్స్ అవి కూడా తెప్పించారు పిల్లల కోసము, అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. సో చాలా బాగుండింది, చాలా లైవ్లీగా ఉండింది. సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లల కోసం కమ్యూనిటీ వాళ్ళైతే మంచి అరేంజ్మెంట్సే చేశారు, చైర్స్ కూడా వేశారు. వాళ్ళు ఎందుకు కూర్చుంటారు చైర్స్లో, అసలు ఒక్కళ్ళు కూడా కూర్చోవట్లేదు చైర్స్లో, అందరూ తిరుగుతా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నారు. సాహత్ అయితే బాగా ఎంటర్టైన్ అయ్యాడు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఒక్కదాన్నే సాహత్ని అయితే అసలు హ్యాండిల్ చేయలేను, నా మాట అస్సలకే వినడు. ఎంతసేపు ఆ రోడ్ మీదకి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు. ఇంక తను చేయి పట్టుకొని ఇంకా అట్లాగా నా దగ్గర అయితే ఉంచుకుంటాను కొంచెం బలవంతంగా, లేకపోతే అస్సలు ఉండడు, రోడ్ మీదకి పరిగెట్టడానికే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూడండి ఆ మధ్యలో లేన్లో పరిగెట్టాలని వెళ్ళిపోతున్నాడు. నేను దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా ఫాస్ట్ పెంచి ఇంకా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అందుకని తన్ని పట్టుకొని ఏవో ఆటలు ఆడిస్తూ అట్లాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను, సో దట్ నా దగ్గరే ఉంటాడు అని చెప్పేసి. ఇలాంటి ఆటలు అయితే ఎంతసేపు అయినా ఉంటాడనమాట నా దగ్గర. అండ్ పిల్లల కోసమని 4 పెద్ద పెద్ద కేక్స్ అయితే తెప్పించారు. ఇలాంటి రౌండ్గా తిరిగే ఆటలు అంటే తను బాగానే ఎంజాయ్ చేస్తాడు, కానీ నాకైతే చక్కర వచ్చేస్తుంది, నా వల్ల కాదు. కాసేపు తిరగంగానే నాకు కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట.
ఎలాగోలా తనని మేనేజ్ అయితే చేశాను అవి ఇవి ఆడించి. ఈ లోపల అయితే కేక్ కటింగ్ కోసం పిల్లలందరినీ అసెంబుల్ చేశారు. ఇప్పటిదాకా అయితే పిల్లలందరూ చాలా డెస్పరేట్ అయిపోయారనమాట. వీళ్ళేంటి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేయట్లేదు అని. సో ఒక్కసారి కేక్ కటింగ్ అనౌన్స్ చేయంగానే అందరూ అసెంబుల్ అయిపోయి దాని మీద అటాక్ చేసేసారు లిటరలీ. అండ్ సాహత్‌నైతే ఇక్కడ నేను ఫ్రంట్‌లో నుంచోపెట్టాను. ఈ బుడ్డ పిల్లలందరూ ఫ్రంట్‌లో నుంచే అటాక్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో వాళ్ళందరూ కొంతమంది జెంట్స్ ఉన్నారు పిల్లలకి కేక్ కటింగ్ అది ఇచ్చి పంపించడానికి. వాళ్ళైతే అస్సలు మేనేజ్ చేయలేకపోయారు ఇంతమంది కిడ్స్‌ని. ఎవరికి వాళ్ళు చేతులు పెట్టేసి తినేయడం స్టార్ట్ చేసేసారనమాట. ఓన్లీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఒక్కసారి అరిచేసి ఇంక ఎవరికి వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. తర్వాత కేక్స్ అన్నీ కూడా డిస్పర్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకువెళ్ళారు. ఇంకా సాహత్ అయితే కేక్ అన్నీ స్టార్ట్ చేశాడు తీసుకెళ్ళమని చెప్పేసి. సరే అయితే తీసుకెళ్ళి 2 పీసెస్ తీసుకొని ఇంటికి కూడా వచ్చేసాము. ఇక్కడైతే చూడండి నా కేక్ కూడా అడుగుతున్నాడు ఇవ్వమని చెప్పేసి. నేనెందుకు ఇస్తాను, నేను అస్సలకే ఇవ్వను. పైగా అది నేను సాగర్తో కూడా షేర్ చేసుకోవాలి. సో ఇది ఈ వ్లాగ్ ఇలా గడిచింది. సో దట్స్ అబౌట్ ఇట్. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.